నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో మీడియా తెలుగు. ప్రతి ఇంటికి పెద్ద కొడుకునై, పల్లె ప్రగతికి పాలకుడునై, గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, తనను ఆదరించి ఆశీర్వదించి ఒక్క అవకాశం ఇవ్వాలని మోపాల్ మండలం ఖంజర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాకేష్ కోరారు. తన మద్దతుదారులతో కలిసి ఇంటింటికి ప్రచారం చేస్తున్న రాకేష్ పర్సు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. మండలంలో మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న ఖంజర్ అభివృద్ధిలో వెనుకబడిందని, తనకు అవకాశం ఇస్తే అన్ని వర్గాల అభ్యున్నతి కోసం, గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పేదరికం కోసమే, సంపాదనకు కోసమే రాజకీయాల్లోకి రాలేదని, కేవలం పుట్టి పెరిగిన గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సర్పంచ్ బరిలోకి దిగానని, ప్రజలు తనను గెలిపించాలని రాకేష్ కోరారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి కాంగ్రెస్ నాయకుల మద్దతుతో పోటీ చేస్తున్నానని, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకొని తనను గెలిపించాలని రాకేష్ కోరారు. ఇల్లు వచ్చింది, ఇప్పుడే కట్టుకుంటున్నాం. మేము గరీబ్ వాళ్ళము. అంటే ఇన్ని దాకా చిన్న ఇల్లు ఉంది, ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు వచ్చుట్లా మేము కొంచెము కట్టుకుంటున్నాము. మేము ఎప్పుడైనా కాంగ్రెస్ తరఫునే ఉంటున్నాము, కాంగ్రెస్కే ఓటేస్తాము. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ ఖంజర్ విలేజ్ మరి గత ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి కానీ మాకు ఇంత ఆర్థిక సహాయం కూడా అందలేదు. అంటే ఇంకో విషయం ఏంటంటే మాకు ఇల్లు లేకుండా గత కొద్ది సంవత్సరాల నుంచి బాధపడుతున్నాం. ప్రభుత్వ సహాయంతో మాకు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి కూడా వారు కృషి చేత మేము మరి ఈరోజు ఇల్లు కట్టుకోవడానికి మీరు చూస్తున్నటువంటి ఇల్లు ఇదే కనుక ఇల్లు కట్టుకోవడానికి కూడా మాకు సహాయం అందించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మేము ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా ఊరి అభ్యర్థిగా ప్యారం రాకేష్ గారు కూడా మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మా గ్రామ సర్పంచ్గా నిలబడ్డారు. మరి వారికి కూడా మా శ్రాయశక్తులుగా కృషి చేసి మేము గెలిపించడానికి సహకరిస్తున్నాము.
మరి మా వంతుగా మా విలేజ్ అభ్యర్థిగా మరి మా ఇంకా మెరుగుపరుచుకొని మా విలేజ్ని అభివృద్ధి పరచుకోవడానికి మా సహాయ సహకారాలు మా తరపున మరి సదాకాలమైన ఉంటాయని మేము నమ్మకంగా తెలియజేస్తున్నాము. కనుక ఈ పర్సు గుర్తుకు ఓటేసి మేము ఖచ్చితంగా అతన్ని కంజర్ గ్రామ సర్పంచ్గా గెలిపిస్తామని తెలుపుతూ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, గతంలో ఉన్నప్పుడు ప్రభుత్వాలు వచ్చినాయి కానీ ఒకే రేషన్ కార్డులో ఉమ్మడిగా ఉండిపోయినాము. మా ఫ్యామిలీ అంతా ఒకే రేషన్ కార్డులో ఉండిపోయింది. కానీ ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఉమ్మడి కాకుండా డివైడ్గా చేసి మా తమ్ముడు వాళ్ళు, మేము, మా అమ్మ వాళ్ళు ఇలా సపరేట్గా కార్డు వచ్చేసింది. దానికి కూడా ప్రభుత్వానికి ఎంతో మేము రుణపడి ఉన్నాము. ధన్యవాదాలు కూడా తెలుపుకుంటాం. ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. గ్రామం కంజేరు రూరల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు ఆశిస్తున్నారు. మా ఊరు డెవలప్మెంట్కు ఇప్పటి నుంచి ఇప్పటిదాకా ఏమి లేకున్నా కానీ ఎమ్మెల్యే 2 సంవత్సరాలు వచ్చి మా ఊరికి 75 లక్షల ఫండ్స్ ఇచ్చాడు. అంగన్వాడీ కానీ, రోడ్లు కానీ, స్కూల్ డెవలప్మెంట్ కానీ ప్రతి ఒక్కటి అడగగానే ఇన్ని రోజులు వెనుకబడి ఉన్నది ఊరు, ఏదో చేస్తామని ఏదో వచ్చినా వెళ్ళిపోయినా కానీ ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టుకొని ఇది డెవలప్ కాలేదని అడగగానే ఫండ్స్ ఇచ్చాడు. మొన్న 15 లక్షలు ఇచ్చినాక మళ్ళీ తర్వాత డెవలప్ కావాలని వచ్చి మళ్ళీ 15 లక్షలు రోడ్లు వచ్చి మళ్ళీ ఎస్సీ కాలనీకి సార్ మళ్ళీ బాగా వెనకబడ్డది, మా అప్పటి నుంచి 20 సంవత్సరాలు అవుతుంది, ఎవరు పట్టించుకోవడం ఎస్సీ కాలనీ అంటే సరే అని చెప్పేసి వేరే ఊరికి పోయేది కూడా ఇక్కడికి మళ్ళీ ఇచ్చి 20 లక్షల ఎస్సీ ఫండ్స్ కూడా పెట్టిండు. దాన్ని కూడా శంకుస్థాపన చేసుకున్నాము. ఇప్పుడు మా ఊరికి ఇందిరామ్మ ఇండ్లు అనేది ఒక 20 వచ్చినాయి. 20 వచ్చినా కూడా మేము ఇప్పటిదాకా కేసీఆర్ గవర్నమెంట్ ఇస్తుంది అని చెప్పేసి ఆశ పెట్టేసి 10 సంవత్సరాలు తప్పుకొని వెళ్ళిపోయారు. గవర్నమెంట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఇందిరామ్మ ఇల్లు అని ఒకటి పెట్టగానే ఒక పథకం పెట్టగానే గరీబోళ్ళకి ఇవ్వాలని ఎమ్మెల్యే గారికి దృష్టికి వచ్చింది. ఏది కానీ గరీబ్ వాళ్ళకు లేని వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి దృష్టిలో పెట్టి ఒక 20 ఇండ్లు శాంక్షన్ చేయించాడు. అందులో ఇచ్చే సార్ సరిపోవు మాకు ఇట్లా గరీబోళ్ళు ఎక్కువ ఉన్నారంటే మళ్ళీ ఇంకో 10 ఇండ్లు కూడా 30 ఇండ్లు శాంక్షన్ చేయించాడు. అదే ఇండ్లు ఇవే ఇండ్లు ఇందిరామ్మ ఇండ్లు ఇట్లా బాగా ఉన్నాయి. ఇంకా ఇక్కడ కులానికి ప్రతి కులానికి 2-3 అట్లా ఇచ్చినాము. మా తరపు భూపతి రెడ్డి తరపు నుంచి రాకేష్ యాదవ్ సర్పంచ్గా బలపరిచిండు సారు, ఎమ్మెల్యే గారు బలపెచ్చిండు. ఆ ఎమ్మెల్యే గారు బలపెచ్చిన మాటకి మా గ్రామ యువకులు కానీ జనాలు కానీ ప్రతి ఒక్కరు మీరు చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు వచ్చి ప్రచారం చేయడం జరుగుతుంది. దానికి కనుక మేము సారుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. రాకేష్ యాదవ్ గారి బ్యాగ్ గుర్తుకే ఓటేసి గెలిపించాలని ప్రతి ఒక్కరికి కోరుతున్నాం. నేను కంజా గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్నాను. నేను పోటీ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మన రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులైన డాక్టర్ భూపతి రెడ్డి గారు మమ్మల్ని బలపరిచిండు. ఏది ఉన్నా మాకు ఒకటే, ఇంతకుముందు ఎమ్మెల్యే ఉండే 1 రోజు 2 రోజులు పోయినా కానీ మాకు లోపలికి ఎంట్రీ ఇవ్వకపోతుండే. మన భూపతి రెడ్డి గారు వెళ్ళిన ఒక 5 నిమిషాలకు లోపలికి పిలుచుకొని ప్రతి గ్రామంలో ఎలాంటి సమస్య ఉన్నది, ఏం కావాలా, డ్రైనేజీలైనా, మోరీలైనా, ఇందిరామిల్లు ఎవరికి కావాలా, రేషన్ కార్డులు ఎవరికి కావాలా, ప్రతి సమస్య తెలుసుకొని పారదర్శకంగా అంటే లేని వాళ్ళకే ఇప్పించాలని చెప్పేసి మంచిగా క్షుణ్ణంగా పరిశీలించి ఆ బాధ్యత మాకు అప్పగించిండు. దాన్ని కూడా మేము ఎవరికి కూడా మా వాళ్ళు వీళ్ళు వాళ్ళు అని చెప్పేసి చూసుకోకుండా గరీబ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ పార్టీ ఆ పార్టీ ఎమ్మెల్యే ఎలక్షన్లు అటు తిరిగిండు ఇటు తిరిగిండు అని మేము ఏమీ ఆలోచించకుండా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు, రోడ్లు కూడా మాకు నచ్చే మా దగ్గర ఉన్నా కూడా మేము పోసుకోకుండా ఎక్కడైతే అవసరం ఉన్నదో అక్కడ రోడ్లు పోసినాము. మళ్ళీ స్కూళ్ళు మన అమ్మ ఆదర్శ పాఠశాల నుంచి మాకు 12 లక్షల ఫండ్స్ వచ్చినాయి. ఆ ఫండ్స్ వచ్చినాయి కూడా ప్రతిదీ వాళ్ళు చెప్పిన దానికి మన బండలు కాకుండా ప్రతిదీ మంచి మనం ఇంట్లో అయితే ఏవి మార్బల్స్ వేసుకుంటామో అటువంటివి వేసుకొని తాగడానికి మంచి మినరల్ వాటర్ కోసమే కానీ మన సరస్వతి